ఇప్పుడు రీసెంట్ డేస్‌లో జరుగుతున్న ఇష్యూ మీద కూడా మీ ఉద్దేశ్యం ఏమనుకుంటారు? ఇప్పుడు ఒక 'రాజ్ తరుణ్‌ది' ఇష్యూ అనేది నడుస్తుంది. ఆ! ఆ! అసలు ఏంటంటారు? కారణం ఏంటంటారు? వాళ్ళిద్దరి మధ్య? మంచి విషయమే. నాకు మీరన్నట్టుగా ఆ చలనచిత్రకారులైతే ఎవరో తెలీదు మిత్రమా. కానీ నేనొకటి చెప్పగలుగుతా. నా దగ్గరికి చాలా వ్యక్తులొస్తారు. చాలామంది చాలా విషయాలు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కేరళ రాష్ట్రం నుంచి, లండన్ నుంచి, అమెరికా నుంచి ఇట్లా కొంతమంది కూడా వీడియో కాల్ చేసి చెప్తున్న విషయం ఏంటనంటే, వి బోత్ మేడ్ ఈచ్ ఏమంటారు ఏమంటారది ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్స్ అలా ఉండే గురువుగారు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ వి డిడ్ లవ్ మ్యారేజ్ అని అంటారు. సో వాట్ ఈస్ హ్యాపెన్ అమ్మా ఇప్పుడు ఏం జరిగిందనంటే సడన్‌గా మా ఇద్దరి మధ్య అలిగేషన్స్ వచ్చాయి. నౌ హి ఈజ్ ఇన్ లండన్, ఐ యామ్ ఇన్ అమెరికా అని చెప్తారు. ఎందుకమ్మా అంటే మీరే చూడండి మీకు అన్నీ తెలుసు కదా జాతకం అని అంటారు. అలా జాతకం కాదమ్మా ఏం జరిగిందో చెప్పండి అని అంటే అప్పుడు డీపెస్ట్ డిస్కషన్ ఆఫ్టర్ 1 అవర్ ఏం చెప్తారు తెలుసా? ఒక అబ్బాయి కొంచెం ఎంట్రీ అయ్యాడు మా లైఫ్‌లోకి. ఎలా ఎంట్రీ అవుతాడు మిత్ర? ఒక అబ్బాయి నీ సెన్స్ లేకుండా, నీ యొక్క శరీరంలో అనుమతి లేకుండా, నీ కళ్ళు చూసే వస్తాడుగా ఒక అబ్బాయి. నీ కళ్ళు మూసేసి వెనుక నుంచి నించుంటాడా? ఒక్కసారి ఆలోచించాలి. అమ్మాయి కూడా అంతే. ఒక అమ్మాయి ఎలా వస్తది ఒక అబ్బాయి జీవితంలోకి? నువ్వు చూడంది, నువ్వు మాట్లాడంది, నువ్వు ఏది ఆశించంది. ఇట్ ఈజ్ ఏ ప్యూరెస్ట్ హార్ట్‌తోని మాట్లాడితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ అబద్ధాలు ఆడుతున్నారని అర్థం. ఎలా అబద్ధాలు ఆడుతున్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ అనంటే మీరన్న చలనచిత్రకారులు కాదు. ఈ ప్రేమికులు పెళ్లి చేసుకున్న వాళ్ళు. ఒక అమ్మాయి ఏం చేస్తది? ఒక అబ్బాయి సడన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? ఇంకో అమ్మాయితో ఉంటాడు. అంటే ఒక వ్యక్తి అయితే మూడోవాడు ఎంట్రీ ఇచ్చాడు. ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా కూడా అన్నీ పంచుకుంటుంది కానీ శారీరక సుఖానికి పడక మాత్రం పంచుకుంటే ఒప్పుకోదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా భార్య నుంచి భర్త అయినా, భర్త నుంచి భార్య అయినా ఇదే ఆశిస్తాడు. నిన్ను కోరి, నిన్ను ఇష్టపడి, నీ ప్రాణం కంటే ఎక్కువ పెట్టుకున్న వాడు వేరే వాడొచ్చి అదంతా అనుభవిస్తాను అని అంటే ఆ యొక్క జీవితాన్ని గురించి మాట్లాడితే ఎవరైనా ఒప్పుకోరు కదా. ముమ్మాటికి మీరు అంటున్న విషయంలో మూడో వ్యక్తి రావడానికి గల కారణం నీవే ఇచ్చావు. నేను ఇయ్యలేదు అనడానికి లేదు అక్కడ. నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ సెన్స్, నీ హార్ట్, నీ యొక్క సోల్ ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ అపార్చునిటీ. అదర్వైజ్ మహామహా పతివతలు ఉన్న భూమండలం శంకర ఇక్కడ పార్వతీమాతని అగ్గి కాల్చడానికి దొరకలేదు. ఒకప్పుడు అమ్మో మహాపార్వతీ మాతనా నేను కాల్చేదని పారిపోయింది. గుర్తుందా? నల్లపోచమ్మ తల్లి పుట్టింది ఆ తర్వాత. ఇలా ఉన్న ఈ భూమండలంలో పతివతలు ఇంకా ఉన్నారు. దేవుళ్ళనే కొలుచుకునే వాళ్ళు ఉన్నారు. పతియ ప్రత్యక్ష దైవం అనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మన ఎగ్జాంపుల్ ఎప్పుడు తీసుకోము. ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి స్త్రీ ఏమనుకుంటుంది అంటే నేను చేస్తుంది ఎవరికి తెలియదు అనుకుంటుంది. తెలిసిన రోజు ఇలా రోడ్డు మీద పడతారు చూడండి మిత్ర. ఒక్క మాట స్పష్టంగా ఏం చెప్తాం ఆ జన్మ సాధువునైనా నేను, తెలియనంత వరకు నువ్వు ఏం చేస్తున్నావు ఒక స్త్రీ అయినా ఒక మగ పురుషుడైనా అది నీవు రాజువు. సీక్రెట్ ఇస్ ఎ సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ అ సీక్రెట్. ఒక్కసారి అది రిలీవ్ అయిందంటే యు ఆర్ ఏ సీక్రెట్ టు ద సీక్రెట్. అర్థమైందా? ఒక్కసారి రిలీజ్ అయిందంటే అయిపోయాయి. నువ్వు సీక్రెట్ ఇక దానికి అయిపోయాయి. నీ గమ్యం శూన్యం. అలా మానవులు చేసుకుంటున్న ముఖ్యమైన తప్పిదం ఏంటంటే నేను చేస్తున్నది ఎవరికి తెలియదు కదా. ఒకసారి కమిట్ అయిపోయాయి కదా. ఈ మధ్య ఒక వ్యక్తి అన్నది నాతో ఏంటంటే మిత్ర, రాత్రి 2 గంటలకి ఏదో ప్రయాణం చేశారు. ఏదో వ్యాపార నిమిత్తం 1 గంటల 2 గంటల పని ఎక్కడో ప్రాంతంలో కర్నూలు ప్రాంతంలో దిగేశారు. బాగా మీరు అన్నట్టుగానే వర్షం వస్తుంది ఆ రోజు. కమిట్ అయిపోయారంట. ఆ విషయం ఒక 3 నెలలకు 4 నెలలకు భర్తకు తెలిసి భర్త చితకబాదేశాడు. ఈ పత్త పొగలగొట్టాడు. ఏమైంది? ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అని అంటే ఎలాగో తెలిసిపోయిందంటే ఎలా తెలిసింది కరెక్ట్గా చెప్పు అని అన్నాం. ఇక ఒకసారి అలా జరిగిన తర్వాత మిత్ర కొంచెం క్లోజ్ అవుతూ వస్తూ ఉంటారు. మాటలే కానీ ఇంకేదన్నా నువ్వు ఖచ్చితంగా కలవాలి నన్ను, నువ్వు ఇక్కడే రావాలి, అక్కడ 4 o'clock మీటింగ్ అయిపోతే నువ్వు ఇక్కడ 5 o'clock ఉండాలి. ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి కదా. ఈ యొక్క తప్పటి అడుగులు కనిపెడుతుంటారు ముంగట ఉన్న వాళ్ళు ముఖ్యంగా. అంటే నీ యొక్క అబిలిటీ అనేది ఉండదు కదా అక్కడ. నీ ప్రజెన్స్లో డిఫరెన్స్ వస్తుంది కదా. ఇలా కనిపెడుతూ ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసి మీరేం మార్గం చెప్పండి అని అంటే చేసిందంతా చేసేసి నేనేం మార్గం చెప్తా? ధర్మం అనేది ఎలా ఉంటుందంటే అభం శుభం తెలియని వాడి కోసం మార్గం ఇవ్వడానికి ధర్మం ఉంది. అంతేగాని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడికి నిద్ర లేపడం రాదిగా. వాడు నటించిన ఎలా లేపుతావు? నిజంగా నిద్రపోతున్న వాడిని లేవరా నాయనా అంటే లేస్తాడు, లేకపోతే బకెట్ నీళ్ళు కొడితే లేస్తాడు. కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎలా చేస్తాం? వీళ్ళంతా బాగా మీరు అనుకుంటున్న వాళ్ళు మేమే మహా ఉత్తమమైన ఆలోచనలు ఉన్నాం అనుకున్న వ్యక్తులు వీళ్ళంతా ఇలా బయటపడిపోతున్నారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే నిజంగా కూటి కోసం కూడా కొంచెంమంది తప్పు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు కూడా చాలా తీవ్రమైన స్థితిని అనుభవిస్తారు. మళ్ళీ కన్న తల్లిదండ్రులు ఏమనుకుంటారు అనేది లేదా మిత్ర?
ఇప్పుడు నువ్వు అన్న ఆ విషయం వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళ గురించి అని కాదు, వేరే ఎవరి గురించైనా ఒక్కసారి నువ్వు వెనక్కి చూడు. 9 నెలలు మోసి నీకు పాలిచ్చి 5-6 నెలలు నీకు సపర్యాలు చేసి అల్లారం ముద్దుగా నిన్ను పెంచింది కొడుకు అని బిడ్డవని, ఈరోజు ఒక కామ కార్యకలాపాల గురించి ఒక ప్రేమ గురించి నువ్వు అంత బహిష్కరంగా వచ్చి నిలబడి సమాజంలో ఉంటే ఆ తల్లిదండ్రి ఎంత సిగ్గుపడతారు మిత్ర. ఆ సిగ్గుపడతారనేది ఆలోచించడం రాదా? ఒక్కసారి ఆలోచించలేమా? అది ఆలోచిస్తే నీకు సిగ్గంటే ఏందో తెలుస్తుంది అని అంటాను నేను. అలా ఆలోచించని సమక్షంలో మీరు అన్నట్టుగా సమాజంలోనే హద్దుపద్దు లేని ఈ ఒక్కటి వివరణ. ప్రేమ సీన్ ఒకటి చెప్పవచ్చు, మనం ఇంకో విషయం చెప్పవచ్చు మిత్ర. ప్రేమ ఒకేసారి పుడుతుంది మిత్ర, మళ్ళీ 10 సార్లు పుట్టదు ప్రేమ. ఒకేసారి పుడుతుంది, ఒకే వ్యక్తి మీద పుడుతుంది. నిజంగా అలా పుట్టినప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, మళ్ళీ ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. అదేంది, ఈ మధ్య 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు, లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, డివోర్స్ అయిన వాళ్ళు అనే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మిత్రమా, ప్రేమ ఒకేసారి పుడుతుంది కానీ త్యాగం మాత్రం ఎన్నిసార్లైనా పుట్టవచ్చు. సాక్రిఫైస్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది మిత్ర, జీవితంలో చాలా అలసిపోయింది, ఒక బిడ్డ ఉంది కానీ భర్త లేడు, చనిపోయాడు, విడాకులు ఇచ్చింది అనుకో. అలాంటి వాళ్ళని పెళ్ళి కానీ ఒక అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకున్నాడే అనుకో, దట్ ఈస్ కాల్డ్ అ సాక్రిఫైస్. ఈ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయికి సాక్రిఫైస్ చేసినట్టే ఆ అమ్మాయి ఈ అబ్బాయితో జీవితాంతం ఒక శ్రీరాముడు నాకు భర్త వచ్చాడు కదా అన్న ఉద్దేశంలో ఉంటుంది కదా. దట్ ఈస్ కాల్డ్ ఏ ప్యూర్ లవ్. ఇంకోటి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బాగా తాగుబోతాడు ఉన్న అబ్బాయిని ఒక అమ్మాయి అమాయకతంగా ప్రేమించేసి పెళ్లి చేసుకొని మార్చుకోగలిగి జీవితాంతం ఉంటే మిత్రమా, ఆ అమ్మాయి వేరేవాడిని చేసుకుంటే కూడా లైఫ్ బాగుంటుండొచ్చు కదా. దట్ ఈస్ కాల్డ్ ఏ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అనేది చాలాసార్లు పుడుతుంది. నువ్వు అన్నట్టుగా లవ్ మాత్రం ఒకేసారి పుడుతుంది. లైలా మజ్నుల గురించి మాట్లాడతాం ఆ మాట, రోమియో జూలియట్ గురించి నేను చెప్పకూడదు, సాధుగా ఒక మాట చెప్తున్నాను. జైల్లో పెట్టి కొట్టారుగా ఆయనని కొడుతున్నప్పుడు ఇక్కడ వాళ్ళ తండ్రి ఏదో జైలుకి అధికారి ఉంటే కొట్టిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ కొడుతుంటే ఆ శరీరం మీద పడే వాతలు బిడ్డ మీద పడ్డాయట. అదేంది ఇట్లా వాతలు పడుతున్నాయి, ఏంది ఏం సంగతి అని కొంచెం వాకము చూస్తే అది ప్యూర్ లవ్ కదా, మీరు అలా చేయడం తప్పు అని అందరు మందలించిన ఆ తండ్రి వినడు. వాడెక్కడో చిన్నవాడు, వాడు బతికేయలేదు, నా బిడ్డను ప్రేమిస్తాడన్న ఆ తరుణం ఈ అమ్మాయి ప్యూర్ లవ్ చూడు అంటే వినకుండా అదే జైల్లో గోడకి పెద్ద రంధ్రం కొట్టి అందులోనే సమాధి చేశారు ఆయనని. అది ఉన్నది రోమియో జూలియట్ స్టోరీలో ఎండింగ్ స్టోరీ అదే. అలా సమాధి చేసేసారు అదే గోడకి. ఆయన సమాధి పూర్తి అయిపోతుంది, లాస్ట్ ఎండ్ ఇటుక అలా పెట్టినప్పుడు ఈయన బిడ్డ కూడా చనిపోయింది అక్కడ. అప్పుడు ఆ తండ్రి సరెండర్ అయ్యాడు, నిజమైన ప్రేమ అని. తర్వాత అది తీశారు, చేశారు, ఇద్దరిని ఒక దగ్గర పూడ్చారు, అది లెక్క వేరు. కానీ ప్యూర్ లవ్ చూసారా, చనిపోయింది. ప్యూర్ లవ్ మీరు అన్నట్టుగా ఎందుకంటే ఐదర్ చావాలి లేదా సాక్రిఫైస్కి రావాలి. ఇక్కడ సాక్రిఫైస్ లేదు, చావు లేదు శంకరా, కేవలం ఎమోషన్ ఉంది, బ్లాక్మెయిల్ ఉంది. ఇక్కడెక్కడ లవ్ ఉంటుంది మీరు ఆలోచించండి. తెలియదు అనుకోకూడదు. అందరు చూస్తున్నారు నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఒక మూడో వ్యక్తి ఎంట్రీ అయ్యింది కదా, నీ జీవితం నాశనం అయింది కదా. ఒకవేళ ముఖ్య వ్యక్తి మూడో వ్యక్తి ఎంట్రీ కాకపోతే నీ జీవితం ఈరోజు పెండ్ల మొగురు అయ్యేవారు, లేకపోతే భార్య భర్తలు అయ్యేదో మంచి పోనీ సహజీవనమైన సుఖంగా చేసేదానివిగా. అలా లేదు కదా, మూడో వ్యక్తి ఎంట్రీ అయ్యాడు, రోడ్డు వినపడ్డావు. నార్మల్ లైఫ్ గుడిసెలో ఉన్న వాళ్ళకి కూడా పరిస్థితి అంతే. మూడో వ్యక్తి ఎంట్రీ అయ్యిందని అంటే అవుట్ మిత్ర జీవితం. ఎప్పుడు ఎంట్రీ కానియకూడదు. అలా అవకాశం ఇచ్చింది తెలివిగా ఉన్న వాళ్ళే, స్పాయిల్ అయింది ఆ తెలివి ఉన్న వాళ్ళే స్పాయిల్ అయ్యారు. అభం శుభం తెలియని వాళ్ళు అందరి ఇల్లు ఈరోజు పచ్చగానే ఉన్నాయి. ఇంకా మనకు ఈ సమాజం మిత్ర బతికుంది కారణం ఏం తెలుసా, పుణ్యశ్రేయులు, ఇంకా కమ్మనైన ఆ తల్లిదండ్రుల ప్రేమలు, బంధాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి కాబట్టి మనం బాగున్నాం. పుణ్యం ఉన్నందుకే ఇంకా ఉన్నాం, లేకపోతే ఎప్పటికో మనం ఊడ్చుకుపోవాలంతే.